వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను నాగరాజ పుంగనూరు పట్టణంలోని నగిరిలో గల మున్సిపల్ స్కూల్లో ప్రాథమిక పాఠశాల యందు విద్యార్థులకు బల్లిపడ్డ అన్నం తినడంతో అస్వస్థతకు గురయ్యారు. మధ్యాహ్న భోజన పథకంలో భాగంగా మధ్యాహ్నం అందరూ వండిన తర్వాత అక్కడ రెండవ దఫ అన్నం వడ్డించే ప్రయత్నంలో ఒక బాలికకు బల్లి కనిపిస్తుంది. హెచ్ఎం దగ్గరికి వెళ్ళి ఆమె హెచ్ఎం పరుగున వచ్చి ఆ బల్లిని చూసి అప్పటికప్పుడే వాళ్ళందరినీ ఎవరు తినద్దని అని చెప్పి నిలిపేశారు. ఈ విషయం తెలుసుకున్న తల్లిదండ్రులందరూ పాఠశాల వద్దకు చేరుకొని కొంతసేపు ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. దాని తర్వాత ఎవరైతే వారికి నమ్మకం లేకుండా ఈ బల్లిపడ్డ ఆహారం తిన్నారేమో, ఏమన్నా అవుతుందేమో ప్యానిక్ ఫీల్ అయ్యి అక్కడి నుంచి కొంతమందిని ఇక్కడ ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స నిమిత్తం వేశారు. ఈ విషయమై డాక్టర్ను సంప్రదించగా ఎలాంటి ప్రాణాపాయం లేదు ఆయన తెలిపారు. ఎంఆర్ఓ కావచ్చు, అధికారులు, మిగతా రాజకీయ నాయకులందరూ వారిని పరామర్శించి వైద్య పరీక్షలు బాగా చేయాలని వారికి సూచించడం జరిగింది. వారి మాటల్లోనే విన్నాం పదండి. ఇవాళ ఆఫ్టర్నూన్ అరౌండ్ 1:30కి ఫస్ట్ ఒక పేరెంట్ వాళ్ళ పాపను తీసుకొని వచ్చారు కంగారుగా. వాళ్ళ ప్రైమరీ ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే వాళ్ళ పాప తిన్న ఫుడ్లో బల్లి పడింది, సమ్ పాయిజనింగ్ లాగా అనేసి కంగారుగా తీసుకొని వచ్చారు. అండ్ ఆఫ్టర్ దట్ పాపకి అయితే డిస్కంఫర్ట్ మాత్రమే ఉండింది. సివియర్ కడుపు నొప్పి కానీ వామిటింగ్స్ కానీ ఇలా ఏం కండిషన్ ఏం లేదు. పాప బాగా స్టేబుల్గానే ఉండింది. ఆ తర్వాత మళ్ళీ నిదానంగా మనకి ఇంకో 4 పిల్లలు వచ్చారు విత్ సిమిలర్ కంప్లైంట్స్. కడుపులో ఇబ్బందిగా ఉంది, వామిటింగ్ వచ్చేలాగా ఉంది అని. బట్ ఎవరికి కానీ వామిటింగ్స్ కానీ తీవ్రమైన కడుపు నొప్పి కానీ ఎవరికీ లేదు. బట్ ట్రీట్మెంట్ పరంగా అయితే అందరికీ రాగానే డిస్కంఫర్ట్ పరంగా మనము ఇవ్వాల్సిన ప్రైమరీ ట్రీట్మెంట్ అంతా ఇచ్చేసాము. సో 2 పిల్లలు మాత్రం మళ్ళీ ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత కొంచెం కడుపు నొప్పి లాగా కంప్లైంట్ చేశారు. దానికి కూడా మెడిసిన్ ఇస్తున్నాము. అబ్జర్వేషన్లోనే ఉన్నారు పిల్లలందరూ. ప్రస్తుతానికైతే ఎవరికి కానీ ఎటువంటి ఎమర్జెన్సీ ఏమీ లేదు, అందరూ బాగా స్టేబుల్గా ఉన్నారు. అదే కట్టికిందపాలెంలో ఉంటాం మేము. ఇక్కడ వచ్చి నగిరిలో ప్యాలెస్ కాంపౌండ్ స్కూల్లో మా పిల్లలు చదువుతున్నారు సార్. మా బాబు శ్రీ లవన్ కుమార్ 5th క్లాస్ సార్. 12:30 కల్లా పిల్లలు వచ్చేసేవాళ్ళు సార్ స్కూల్కి. ఇంకా రాలేదని చెప్పి 1:30 వరకు చూసినాం. 1:30 అయినా పిల్లలు రాలేదు. తర్వాత స్కూల్ దగ్గరకు వచ్చి చూస్తే ఇది గొడవ జరుగుతుంది. సరే ఏదో జరిగింది సంథింగ్, వాళ్ళైతే కావాల్సి ఏది చేయలేదు. అట్లా జరిగిన వెంటనే అన్న రియాక్ట్ అవ్వాలి కదా. ఎవరైనా ఇప్పుడు మెడికల్ ఎమర్జెన్సీని అయినా పిలవాలి, లేదంటే వాళ్ళైనా పిల్లల్ని తీసుకెళ్ళాలి కదా సార్. ఒకవేళ ఒక్క బాబుకి ఏదైనా రియాక్ట్ అయ్యి ఒక బాబు ఏదైనా జరిగిన పేరెంట్స్ ఎంత ఫీల్ అవుతారు, ఎంత బాధపడతారు. వాళ్ళ పిల్లల్లాగే కదా మా పిల్లలు కూడా. ఇప్పుడు వాళ్ళు ఏదైనా గవర్నమెంట్ స్కూల్ ఒక రోజు పంపిస్తారా సార్ వాళ్ళ పిల్లల్ని? అంటే ఇంత కేర్లెస్ చేసినారు అనేది మేము ఎవరికి ఇన్ఫార్మ్ చేయలేదు సార్. అంటే మేము స్కూల్ దగ్గర పోయిన తర్వాతే మాకు తెలిసింది. వామిట్స్, మోషన్స్ అలాంటివి ఏం లేదు. కాకపోతే ఏదైనా అవుతుందేమో అన్న ఉద్దేశంతో ముందుకు వచ్చినాం అంతే. అవును సార్. అంటే ఇట్లా జరిగిన వెంటనే మాకైనా చెప్పాలి కదా సార్. వాళ్ళతో మేము అసలు మాట్లాడలేదు సార్. మేము వచ్చినాము, మా పిల్లల్ని పిలుచుకొని ఇంకా ఇక్కడికి వచ్చేసాం. చాలా మంది కూడా పేరెంట్స్ పిల్లల్ని పిలుచుకొని వేరే హాస్పిటల్ కూడా వెళ్ళినట్టున్నారు. ఈరోజు పుంగనూరు పట్టణం మున్సిపల్ ప్రైమరీ స్కూల్ నందు మిడ్ డే మీల్ ఆహారం తీసుకుంటుండగా 5 మంది చిన్నారులు, అందులో అనుష్క, భవ్య 5వ తరగతి 2వ తరగతి చదువుతున్న 2 ఆడపిల్లలు, మిగతా 3 మగపిల్లలు బల్లి పడిన ఆహారం తిని అస్వస్థతకు గురై తగిన చికిత్స నిమిత్తం ఏరియా హాస్పిటల్ పుంగనూరు నందు చికిత్స కొరకు చేర్పించడం జరిగింది. అందులో మగపిల్లలు 3 కూడా ఎటువంటి అపాయం లేకుండా బాగున్నారు. అనుష్క, భవ్య కూడా డాక్టర్ల పర్యవేక్షణలో ఎటువంటి ప్రమాద పరిస్థితి లేకుండా సురక్షితంగానే ఉన్నారు. సార్ నా పేరు ఎస్ నూర్జహాను. మున్సిపల్ మోడల్ ప్రైమరీ స్కూల్ ప్యాలెస్ కాంపౌండ్లో PSHMగా పనిచేస్తా ఉన్నాను. ఈరోజు మిడ్ డే మీల్స్ పిల్లలకి వడ్డించేటప్పుడు ఒక అమ్మాయికి వడ్డించేటప్పుడు ఒక బల్లి పడింది. నేను తీసుకొని వచ్చి చూపించింది. వెంటనే పోయి ఎప్పుడు లేదు కదా అనేసి ఆ ముసురంతా కింద తోసేసి పుల్లతో జరిపి చూస్తే చిన్న బల్లి ఉన్నింది సార్, గట్టిగా ఉన్నింది. వెంటనే నేను పిల్లలంతా అక్కడికి భోజనం చేయొద్దని స్టాప్ చేసేసి వెంటనే మేము సార్ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసినాం సార్. ఏం కాలేదు సార్, ఇంటికి వెళ్ళింది సార్. వాళ్ళమ్మ ఫోన్ చేసి అని చెప్పినాను, నేను ఏమన్నా ఇబ్బంది అయితే నేను కూడా ఫోన్ చేస్తానని చెప్పినాను. అమ్మాయికి 3:30 వరకు ఇక్కడే ఉన్నారు, 4 వరకు కూడా. అంతవరకు కూడా అమ్మాయికి అయితే ఏం కాలేదు సార్. అంటే కొంతమంది పేరెంట్స్ మేము ముందు జాగ్రత్తగా మేము హాస్పిటల్కి వెళ్తామనేసి ఒక 5 మంది పిల్లోళ్ళు పోయినారంట సార్. వాళ్ళు ఎవరు పోయినారనేది కూడా నాకు తెలియదు సార్. ఎంఈఓ సార్ పోయేసి చూసుకొని వచ్చినారంట సార్, ఎంఈఓ 2 సార్. ఇప్పుడు మళ్ళీ రెవెన్యూ డిపార్ట్మెంట్ సార్ వాళ్ళందరూ వస్తే మళ్ళీ ఒకసారి ఎంఈఓ సార్ వాళ్ళంతా ఇప్పుడు బయలుదేరినారు సార్ అక్కడ.